గుంటూరు నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లలిత హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్ డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ పి విజయ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగ చరిత్రలో మరో మైలు రాయిగా నిలిచే లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గుంటూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 1990లో స్థాపించబడిన లలిత హాస్పిటల్స్ గత 36 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని తెలిపారు. పూర్తి స్థాయిలో 600 పడకల సామర్థ్యంతో సేవలు అందించనున్న ఈ ఆసుపత్రిలో 120 మందికి పైగా వైద్య నిపుణులు, 1000కి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరో 1500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. అలాగే వేలాది పక్షవాతం రోగులకు థ్రాంబోలైసిస్, థ్రాంబోక్టమీ వంటి ఆధునిక చికిత్సలు అందించడంతో పాటు బారియాట్రిక్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు, లేబర్ అథారిటీ యూరాలజీ చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. మనందరికీ తెలుసు, నిన్న జూన్ 3 పొద్దున పూట మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కొత్త హాస్పిటల్గా ఒక బ్రాంచ్ ఆఫ్ ఒక యూనిట్ ఆఫ్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఘనంగా ఇనాగరేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం. లక్షలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే జబ్బులు అవి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అతని మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్ కట్టాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తూనే ఉన్నాం. ఏఐ బేస్డ్ టెక్నాలజీస్, క్యాత్ ల్యాబ్స్, మాడ్యులర్ థియేటర్స్, ఇవన్నీ డీటెయిల్స్, వాటి మీద అడ్వాన్స్మెంట్స్ ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్పబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మేము ఈ సభాముఖంగా డిక్లేర్ చేద్దాం ఏంటంటే, త్వరలోనే మేము ఇన్ అకార్డెన్స్ అండ్ అసోసియేషన్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వారితో కలిసి మేము ఈ పేషెంట్స్కి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, ఇట్లాంటివి ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అందరికీ, సామాన్య మానవులకు కూడా రీచ్లో ఉండేటట్టు, వాటికి అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం.